నమస్తే వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మీరు చూస్తుంటే అర్థమైపోయింది అనుకుంటే మీ అందరికి మనం ఈ రోజు ధూల్పేటకు వచ్చేసాము. మరి ధూల్పేటలో వినాయకులని ఎలా రెడీ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంది కొద్దిగా చూపించాలని ధూల్పేటకు రావడం జరిగింది. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి ఆ వీడియో మొత్తం షూట్ చేయడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ ఎలా చూసారు మా వీడియోస్, మరి ఈ ఇయర్ కూడా ఈ వినాయకుని వీడియో కూడా మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మరి చూద్దామా? ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. హైదరాబాద్ అనగానే ఎన్నో పుణ్యక్షేత్రాల నిలయము హైదరాబాదు. మరి హైదరాబాద్ అనగానే కూడా మనకు గుర్తుకొచ్చేది హైదరాబాద్ బిర్యానీ. మరి చార్మినార్ ఎన్నో కట్టడాలను చూడొచ్చు, ఎన్నో ఆలయాలను చూడొచ్చు, ఎంతో అద్భుతంగా కూడా ఆలయాలు ఉంటాయి, ఎంతో చరిత్ర కూడా ఈ హైదరాబాద్కి ఉంది. మరి ధూల్పేట అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ధూల్పేట్ వినాయకులని. మరి వినాయకులను కూడా ఇక్కడే రెడీ చేస్తారు. చాలా చోట్ల కూడా ఇక్కడ నుంచే దూర దూర దేశాలు ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచే మరి వెళ్తుంటాయి. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తుంటారు. ఎన్నో వినాయకులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఆ ప్రాసెస్ కూడా కొద్దిగా చూపించాలి, మరి కొన్ని వినాయకులను మీ అందరికీ నచ్చుతుంది అని ఎప్పట్లాగా లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడికి వచ్చాము. మా వీడియోస్ చూడాలి, మీ బ్లెస్సింగ్స్ కూడా మా వీడియోస్కు ఉండాలి, మా ఛానల్ కూడా ఉండాలి, ఇంకా మీ బ్లెస్సింగ్స్ ద్వారా మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తున్నారు కొన్ని అయితే రెడీ అయిపోయాయి. మరి ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనము పూజించేది ఆ వినాయకుని ఆశీర్వాదాలు తీసుకున్నాకనే ఏ కార్యమైనా, ఏ శుభకార్యమైనా ముందుగా మనము పూజిస్తాము. ఆ వినాయకుని ఆశీర్వాదాలు కూడా మనం పొందుతాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కూడా ప్రయత్నించాను వాళ్ళు ఎలా చేస్తున్నారని. చాలా హార్డ్ వర్క్ నిజంగా చెప్తున్నా. ధూల్పేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ వీళ్ళు చేస్తున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాసెస్ ఏంటి, మరి ఎన్ని రోజుల సమయం పడుతుంది, అవన్నీ డీటెయిల్స్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాము. मेरा नाम अजय सिंह है। धूलपेट में ये मूर्ति गणेश मूर्ति बन रही है। एक दिन में एक मूर्ति बनता, समझो एक दिन में एक मूर्ति बनता है। ये कितना दिन लगता है फिर ये पूरा करने के लिए? अब फिनिशिंग वगैरह बोलो तो एक मूर्ति को हम 4-5 दिन लगाते हैं। कलर वगैरह हो तो डेली नहीं करते ना, थोड़ा थोड़ा करते हैं। फिर वो गणेश का ईद हो जाता ना, फिर स्टार्ट करते हैं तुम लोग? ये अपने दीपावली के बाद से चालू करते थे। दीपावली से फिर दीपावली से कंटिन्यू दुर्गा माता करके दीपावली के बाद चालू होता। फिर ये सूखने को कितना दिन लगता है? अभी ये तो फिलहाल 10 डेज में सूख जाता, 10 दिन में। उसके बाद क्या करते हैं? उसके बाद छोड़ देते सूखा, जैसे डिलीवरी होगा रेडी कलर वगैरह करके देते। किधर से आते हैं आपके लोग? बेंगलुरु से आते, वसूल से आते, कर्नाटक से आते, सब एक गाँव से, तकरीबन गाँव से आते। फिर ये हो गया बाद कैसा बनता वो मूर्ति है क्या यहाँ पर? ये हो गया बाद में कलर हुआ मूर्ति। हाँ है गोदाम पे। ढलाई के बाद में ऐसा दिखता है। వినాయకులని మొత్తము కంప్లీట్ అయిపోయాక మరి దసరా నవరాత్రుల్లో మరి దుర్గామాతను కూడా నిలుపుతారు కదా. మరి ఇక్కడే వాళ్ళు దుర్గామాతను కూడా రెడీ చేస్తారు. ఆ దుర్గామాత కంప్లీట్ అయిపోయాక మరి నవంబర్ నుంచి మళ్ళీ వినాయకులను రెడీ చేస్తారంట. చాలా హార్డ్ వర్క్, మరి చూస్తున్నారు కదా, చాలా కష్టమైతే వీళ్ళందరూ చేస్తున్నారు. నిజంగా ఆ వినాయకుని ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబం పైన ఉండాలి, మనందరి పైన కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
మనం చూసాం కదా ప్రాసెస్ అనేది, ఈ వినాయకుడు ఎలా రెడీ చేస్తారు అవన్నీ మనం చూస్తున్నాం కదా. అదంతా రెడీ అయిపోయినాక మరి ఇక్కడ తీసుకొచ్చి మరి లప్పం అవన్నీ పెడతారంట. లప్పం పెట్టిన తర్వాత ఆరినాక పెయింట్ అనేది వేస్తారు. మరి ఒకసారి చూద్దాం ఇది కూడా. చూడొచ్చు మనము వినాయకుడిని ముందు మూషికుణ్ణి మనము చూడొచ్చు. చాలా చక్కగా ఉన్నారు కదా. పెయింట్ అనేది వేసి మొత్తం కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఇంకా రెడీ కాలేదు. మామూలుగా అయితే కొంచెం రెడీ చేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనం ఇప్పుడు వినాయకుడిని చూస్తున్నాం కదా, ఇక్కడ రెడీ అయిపోయారు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మరి కాళ్ళు చేతులు అవి వినాయకుని మొత్తం ఇక్కడ రెడీ అయిపోయాయి. ఈ గడ్డి లప్పము ఇవన్నీ కూడా దీనికి రెడీ చేయడానికి మరి పడతాయంట. ఇక్కడ శిరస్సు కూడా మనం చూడొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హడియా అంట దీన్ని. మరి హడియా అంటే దీంట్లో గోందు కలిపి మరి వేస్తారంట. మరి కలర్ వేస్తే మంచిగా దీనికి పట్టుకుంటదంట. చూడొచ్చు మనము. చాలా కష్టపడి ఇక్కడికైతే నేను వచ్చాను ధూళిపేటకు. మరి మీరందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదాలు కూడా మా ఛానల్ కి ఇస్తారని అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ మొత్తము కంప్లీట్ అయిపోయినాక మరి వినాయకునికి అది పెయింట్ వేస్తున్నారు, చూస్తున్నారు కదా. మరి పూర్తిగా వినాయకుడు అనేది మనకు రెడీ అయిపోయాడు.
చూస్తున్నారు కదా, మనము ధూళిపేటలోనే ఉన్నాము. మరి చాలా వినాయకులను రెడీ చేశారు. మరి ఇక్కడ రెడీ అయిపోయాయి. మరి పెయింటింగ్ కూడా అవన్నీ జరిగాయి. మరి ఇక్కడికి వచ్చి చాలా మంది కూడా ఏ వినాయకుడు కావాలో ఆ వినాయకుడిని తీసుకొని వెళ్ళి పూజ చేస్తారంట. మరి చూద్దామా అవన్నీ కూడా మనము. చూడండి, ఇక్కడ మొత్తము పెయింట్ అవన్నీ వేసేస్తారు. అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇందాక మనం చూసాం కదా, కొన్ని లప్పం పెట్టడము అవన్నీ చూపించాను కదా. ఆ లప్పం పెట్టినాక ఒక రోజు పడుతుందంట. మరి ఎండ ఉంటే మాత్రం ఒక రోజు అవుతుంది. ఒక రోజు అయిపోయినాక మరి ఎండిన తర్వాత పెయింట్ అనేది వేస్తారు. ఎంత ముద్దుగా ఉన్నారు కదా గణపతి, బొజ్జే గణపతి. చూస్తున్నారు కదా, మీరందరూ చూస్తారు అని కష్టపడి ఇక్కడికి ఈ ధూళిపేటకి అయితే రావడం జరిగింది. మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. చాలా చాలా వినాయకులని ధూళిపేటలో ఎన్ని ఉన్నాయో మాక్సిమం నేను ట్రై చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. చూస్తూనే ఉండండి. చాలా చాలా బాగున్నాయి కదా, మీ అందరికీ కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. చూడండి ఇలాగే. జై బోలో గణేష్ మహారాజ్ కి. ముందుగానే మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా, మీకు, మీ కుటుంబ సభ్యులకు మా V*V యూట్యూబ్ ఛానల్ నుంచి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. చాలా చక్కగా ఉన్నారు కదా వినాయకుడు. మొత్తం పెయింట్ తోని మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాడు. వినాయకుల్లో మనం చూడొచ్చు రాముడు, లక్ష్మణుడు, సీత మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చాలా చాలా చక్కగా ఉన్నారు కదా. ధూళిపేట అంటేనే మరి ఫేమస్, వినాయకులని రెడీ చేస్తారు. మరి ఇక్కడ నుంచే గణనాథుడు చాలా చోట్ల మరి బయలుదేరుతుంటారు. మనము కంప్లీట్ అయింది చూసాం కదా. అది ఇప్పుడు ఇది కంప్లీట్ కాకముందు మరి ఇలా ఉంటాడు వినాయకుడు. మరి పెయింట్ వేసినాక ఇందాక చూసాం కదా, మరి ఆ వినాయకుడు మొత్తము రాముడు, లక్ష్మణుడు, సీత చూస్తున్నారు కదా. వినాయక చవితి పండగ రాకముందు నుంచే మరి చాలా మంది ఇక్కడ రెడీ అయిన వినాయకులని తీసుకొని వెళ్తారు. ఇక్కడ చూడొచ్చు మనము ఆ మహావిష్ణు రూపంతో ఇక్కడ వినాయకుని రెడీ చేశారు. శివపార్వతుల మధ్యలో మరి వినాయకుడిని మనం చూడొచ్చు. చూశారు కదా, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మనతో మాట్లాడిన వారికి, మరి ఇక్కడ ధూళిపేటలో ఈ కళాకారులకు, ప్రతి ఒక్కరికి కూడా ధూళిపేటలో నివసిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున మన V*V యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ ఆశీర్వాదాలు కూడా, మీ బ్లెస్సింగ్స్ కూడా నిరంతరము ఎప్పట్లాగా మరి నా పైన, నా ఛానల్ పైన ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.